రాష్ట్రంలో 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు ఒకే రోజు 436 కోట్లు సాయం అందించడం కొత్త చరిత్ర అన్నారు. వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తమ నియోజకవర్గంలోనే 1,161 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 1.74 కోట్లను జమ చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని వారు అన్నారు. వినుకొండలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఉత్సాహంగా ప్రారంభమైంది. నర్సరావుపేట రోడ్డులో ఇక ఎన్ఎస్పి కాల్వకట్ట, బస్టాండ్ సెంటర్, ఇక స్తూపం సెంటర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ఆటోల భారీ ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. చీఫ్ విప్ జీవి కాకి చొక్కా ధరించి స్వయంగా ఆటో నడిపారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో లేకపోయినా ఉచిత బస్సు ప్రయాణం వల్ల వారికి జరిగే నష్టం భర్తీకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు తెలియజేశారు. ఎన్ఎస్పి కాలకొండ దగ్గర నుండి ఈ దసరా పండుగ సందర్భంగా ఆటో డ్రైవర్లని ఆదుకోవటం కోసం ఆటో సేవ పథకాన్ని అందించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఓ చక్కటి పథకాన్ని గత ప్రభుత్వం 260 కోట్లు అందిస్తే మన చంద్రన్న ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం 436 కోట్లు అందజేసింది. ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా. ఈరోజు 2,90,669 మందికి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆటో డ్రైవర్లందరికీ ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని అందించిన చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మన ట్రాన్స్పోర్ట్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలి. ఆగస్టు 15 మహిళల ఉచిత బస్సు ప్రయాణం మొదలైంది. ఈ విధంగా పెనాల్టీలు వేసి ఇబ్బంది పెట్టే పక్క గుంటల రోడ్లు ఆ రోజులు మేము ధర్నాలు చేసి అయ్యా గుంటలు ఉన్నాయి, గుంటలు పూడ్చండి, రోడ్లు వేయటం చేత కావట్లేదు, ఎటు కనీసం గుంతలన్నా పూడ్చండి మానుభావని మేము వెళ్ళి ధర్నాలు చేసినా, గుంటల దగ్గర కూర్చొని దీక్ష చేసిన, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వైసీపీ ప్రభుత్వం గతంలో ఆటోలు అయితే గుల్ల అయిపోయినాయి. ఎన్నో రిపేర్లు రోడ్ల మీద ఆగిపోయినాయి, ఆటోలు ఎన్నో రిపేర్లు వచ్చినాయి. బండి గుల్లయింది, ఒళ్ళు గుల్లయింది, ఆటో డ్రైవర్ని గుల్ల చేశారు గత ప్రభుత్వం. పెనాల్టీల రూపంలో వసూళ్లు చేశారు. ఈ విధంగా దుర్మార్గ పాలనలో కదిలితే తప్పుడు కేసు పెట్టారు. నోరెత్తి మాట్లాడాలంటేనే భయం వేసినటువంటి రోజులు చూసాం. నియంత పాలన ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన ఎలా ఉంటుందో ప్రజలందరూ తెలుసుకున్నారు. ఒక్క అవకాశం అంటే ఏమోలే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆయన కంటే ఇంకొంచెం బాగా చేస్తాడేమో అని చెప్పేసి ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారు. ఇప్పుడు అర్థమైంది, ఈ అవకాశం కాదు అయినా ఇంకోసారి భవిష్యత్తులో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకోసమే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకొద్దని 164 సీట్లు ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించారు. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేశారు. ఈ విధంగా ఎన్డీఏని గెలిపించి బ్రహ్మాండంగా